ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు సురేష్ బాబు అండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇజ్గిరి షరీఫ్ అని చెప్పేసి ఒక ఊరికొచ్చాను. ఇక్కడ మనకు అప్సా వాడుతున్న ఒక రైతు నాకు కలిశారు. సో, అతని యొక్క ఎక్స్‌పీరియన్స్ ఈ అప్సా వాడడం వల్ల ఏంటిదని ఇప్పుడు మీకు చెప్తారు. ఒక్కసారి మాట్లాడండి. మీ పేరు సార్? తిరుపతి సార్. మీ పేరు తిరుపతి. ఓకే. దూరపాక తిరుపతి. ఏ ఊరు మీది? సొంత విలేజీ గ్రామం ఆకినపల్లి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇజ్గిరి షరీఫా? ఇదేంది? ఇది అత్తగారు 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 బిజిగిరి సార్. బిజ్గిరి షరీఫ్. ఓకే. సో, ఇక్కడ ఇప్పుడు అత్తగారింటికి వచ్చాను. మీరు సార్ అనుకోకుండా మీరు నాకు గెలవడం జరిగింది. సార్ సో, మీరు అంటే మాటలలో మీరు అప్సా వాడుతున్నట్టు మీరు చెప్పారు కదా! సార్ అంటే ఇది అంటే ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి వాడుతున్నారు ఇది మీ అప్సా? నేను 2014 నుండి వాడుతున్నాను సార్. 2014 నుంచి వాడుతున్నారు. సార్ ఓకే. అంటే 2014 నుంచి ప్రతి సంవత్సరం వాడుతున్నారా? అవును సార్. ఓకే. ఓకే. ఏ పంటలో వాడారు? నేను వరికి, పత్తికి, మొక్కజొన్న హ్మ్. ఇవి ప్రధానమైన పంటలకు వాడినా సార్. ఓకే. పుచ్చతోట. ఓకే. ఓకే. పుచ్చతోట కూడా వాడినరా? పుచ్చతోట. ఆహా! అచ్చా! అంటే మీరు దీన్ని వాడడం వల్ల మీరు ఏం గమనించిండ్రు? దీనివల్ల గింజ బరువు వస్తుంది సార్. హ్మ్. మనం కొంచెం తడి కూడా కొంచెం వెనక ముందైనా కూడా ఆపే శక్తి ఉంది దీనికి. ఓకే. తడి ఆపే శక్తి ఉంది సార్. ఓకే. ఓకే. తడి వెనక ముందైనా కూడా గింజ బలంగా ఉంటుంది సార్. ఓకే. వరిలో మీకు గింజ మంచి నాణ్యతగా బరువుగా వస్తుంది. బరువు వస్తుంది. మొక్కజొన్న కూడా బరువు వస్తుంది సార్. మొక్కజొన్న కూడా బరువు వస్తుంది. బరువు వస్తుంది. పుచ్చతోట కొంచెం పెద్ద కాయ సైజ్ పెద్దగా వస్తుంది సార్. పుచ్చ తోటలో కాయ సైజు పెద్దగా పెరుగుతుంది. వస్తుంది. ఓకే. రోగాన్ని తొందరగా రానియే సార్ ఈ అప్సా వాడితే. అంటే మనం స్ప్రే చేసే మందులో ఇది కలుపుకున్నట్టయితే అవును సార్. రోగాన్ని మనకు తొందర రానియే సార్. కానియదు. రోగం కూడా చచ్చిపోతుంది. రోగం దరిదాపు దూరం చేస్తుంది సార్. ఓకే. 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 అంటే ఇప్పుడు ఇది మీరు అన్నారు కదా! ఇప్పుడు ఇది నాకు 2014లో వాడినా మళ్ళీ ఇప్పుడు దొరకలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవును సార్. అవును సార్. దాని యొక్క అనుభవం చెప్పండి మీరు ఎట్లా? అంటే సరే అయితే 2000 మీ లెక్కనే నన్ను వీళ్ళు వచ్చాను సార్. జలంధర్ గిట్లా వచ్చి అన్న ఇది వాడు ఇది బాగుంటుంది అంటే అప్సా తీసుకున్నా సార్. ఊళ్ళో ఎవరు తీసుకోలేదు. ఓకే. నేనే తీసుకొని వాడినా. ఓకే. తర్వాత ఒక ఇద్దరు రైతులతో వాడిచ్చినా కూడా మళ్ళీ అప్సా దొరకలేదు సార్. ఇక ఓకే. అప్సా దొరక మళ్ళీ డిసెంబర్లో దొరికింది మళ్ళీ. ఓకే. ఓకే. మన హనుమకొండలో దొరికితే మళ్ళీ తీసుకొని వచ్చిన మళ్ళీ ఇప్పుడు అంటే 2014లో అప్పుడు వాడినరు. వాడినా సార్. మళ్ళీ మధ్యలో ఇప్పుడు దొరకలేదు సార్. ఒక 10 సంవత్సరాలు దొరకలేదు మీకు అప్సా? వాడదామని ట్రై చేసినాం. దొరకలే. ఎక్కడ? దొరకలే. కరీంనగర్ పోదామని ప్రయత్నం చేసినాం. దొరకలే సార్. ఓకే. ఓకే. అయితే అంటే మీరు అంటే దీని ఫ్యానా ఎట్లా మరి అంత ఎందుకు కరీంనగర్ పోదాం అనుకుంటారు? ఫ్యాన్ కదా సార్. ఇది ఎప్పుడైతే వాడినా నేను దానివల్ల వరేసిన సార్. అయితే యుఎస్ఐ అని వరేసిన. యుఎస్ఐ అని వరేసిన. ఏది మొన్న యాషింగ్ చేసిండ్రా? ప్రైవేట్ కంపెనీ 2014 సార్. 2014 వేస్తే ఈ వాళ్ళు ఇచ్చిన కంపెనీ ఇచ్చిన మందులు నేను చెప్పిన మందులు కొట్టాలి అప్సా కలపకన్నారు. ఓకే. మీకు ఇచ్చిన సీడ్ వాళ్ళు సార్. అయితే నేను అన్నా కదా ఇది నేను వర్షాకాలం వాడినా. ఇప్పుడు ఇది వేషంగా ఇచ్చారు కదా ఈ పంట. మీరు నాకు డబ్బులు ఇవ్వకుండా పర్వాలేదు. నేను ఈ అప్సా కొట్టి మీకు ఎంత దిగుబడి చూపిస్తానో మీకంటే హై లెవెల్ చూపిస్తా అని చెప్పాను సార్. 30 గుంటల వరి వేసిన ఎకరాన 6 క్వింటాలు వస్తాను. ఎకరాన 6 గంటలు వస్తాను వాళ్ళు చెప్పారు. వస్తుంది 9,000 క్వింటాల్ ఉన్నారు సార్. సీడ్ ఇచ్చిన వాళ్ళు చెప్పారు. ఇచ్చిన వాళ్ళు నాకు 30 గుంటలకే 9 క్వింటాల వడ్లైనాయి సార్. ఓకే. 9 గుంటలు 6 క్వింటాల బదులు 9 క్వింటాలు అయినాయి సార్. 30 గుంటలకే. 30 గుంటలు. అక్కడ వాళ్ళు ఎకరానికి 6 క్వింటాలు అన్నారు. అచ్చా. 9 క్వింటాలు వచ్చినాయి. ఓకే. ఓకే. నాకు అప్పటి నుండి అప్సా నమ్మకమే సార్. ఓకే. పుచ్చ తోటలో వాడినా ప్లస్ మొక్కజొన్న పత్తి వాడినా సార్. పత్తి కూడా గింజ వెయిట్ అవుతుంది సార్. నువ్వు ఎప్పుడన్నా నడి ఎండలై పత్తిని నువ్వు దాని మీద ఏ పరద కూడా కప్పకు. ఓకే. వెయిట్ తగ్గని వెయిట్ తగ్గదు సార్ ఈ అప్సా వాడితే. ఓకే. ఓకే. పనితనం తగ్గని నేను చాలా గమనించిన. ఇప్పుడు మళ్ళీ మొన్న యాషంగి వాడినరా ఇది? వాడినా సార్. వాడినరా? ఓకే. ఈ డిసెంబర్లో వాడినరా? ఫిబ్రవరి దాకా వాడినా సార్. ఓకే. ఇంకా ఇప్పుడు మీకు దొరుకుతుంది కాబట్టి మీరు ప్రతి ఏటా ఖచ్చితంగా క్రమం తప్పకుండా వాడతారు. అవును సార్. అంతే కదా? అప్సా కంపల్సరీ వాడుతుంది సార్. ఓకే. ఓకే. గమనించారా రైతు మిత్రులారా? ఇప్పుడు ఈ అప్సా వల్ల ఏంటంటే మనకు ప్రతి పంటలో కూడా ఇప్పుడు దిగుబడి శాతం బాగా పెరుగుతుంది. మీ యొక్క పెట్టుబడి కూడా చాలా తగ్గించుకోవచ్చు అట్లా. సో, కాబట్టి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్క రైతు ఈ యొక్క అప్సా 80 వాడాలని నా యొక్క విజ్ఞప్తి అండి. థ్యాంక్ యూ.